హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. టుడే వచ్చేసి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాము. నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకోవాలి. కారం, పసుపు, ఉప్పు అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. చికెన్ ఒక 50% వరకు బాగా కుక్ అయిపోయింది. మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేదంటే అడుగంటుతుంది. ఇందులోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మనకు పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లో. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులోకి దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4-5 ఎండుమిర్చి, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు మిక్సీ పట్టి ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి. చికెన్ చూడండి చాలా బాగా ఉడికిపోయింది. అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి అంతా వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాము. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. ఆయిల్లోనే చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ ఎలా ఉందో. ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.